ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తుపాకీతో బెదిరించి నగదు దోపిడీకి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కొమరాడ మండలం విక్రాంపురం గ్రామానికి చెందిన చప్పటి పోలిరాజు పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వ్యాపార వసూళ్ల నిమిత్తం ఒరిస్సా వెళ్లిన ఆయన దేవపురం దాటి ఆంధ్ర చెక్పోస్ట్ సమీపానికి చేరుకోగానే ముగ్గురు ముసుగు దొంగలు అకస్మాత్తుగా దాడి చేశారు. పోలిరాజును కిందకు తోసేసి గొంతుపై కాలు పెట్టి పిస్తోలు గురిచేసి చంపేస్తామని బెదిరించారు. ఆయన వద్ద ఉన్న పర్సుతో పాటు సుమారు 40,000 నుండి 50,000 రూపాయల నగదును లాక్కొని దుండగులు పరారయ్యారు. ఈ దాడిలో బాధితుడికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి నుండి వివరాలు సేకరించారు. సరిహద్దు ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించిన ఈ సంచలన దోపిడీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేను ప్రతి సోమవారంలో ఒక వీక్లీ 1 డేకి సంతకి వెళ్తాను అనమాట. కలెక్షన్ కోసం వెళ్తున్నాను. వెళ్తుండగా ఆ దుండుగులు ముగ్గురు మాస్కులు చూడించి నాకు తోసి కిందన పడేసి పేక్ మీద కాల్ పెట్టి ఇస్త్రీ పెట్టి నేను ఇచ్చేసారు సార్. దాంట్లో క్యాష్, నా పర్సు మొత్తం పట్టుకెళ్ళిపోయారు సార్. క్యాష్ ఒక 40,000-50,000 దగ్గర ఉంది సార్. దేవకొండ చెక్ పోస్ట్, మన ఆంధ్ర చెక్ పోస్ట్ దాటిన తర్వాత సార్.